గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో పాటు కొద్దిసేపు మీటింగ్లో డిప్యూటీ సీఎం గౌరవ బట్టి విక్రమార్క కూడా పాల్గొనడం జరిగింది. ఓవరాల్గా తెలంగాణకు సంబంధించిన 16 మెయిన్ రోడ్స్ లాస్ట్ 5 yearsకి వెళ్ళి పోయిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతో ఏదో కొట్లాడుకున్నట్టు యాక్షన్ చేయడానికి సంబంధించో లేకపోతే అలా అసంబద్ధ మంత్రుల క్యాబినెట్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ లేకనో నేషనల్ లెవెల్లో ఎన్నో బడ్జెట్ వేల కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నా కూడా నిధులు తెచ్చుకోలేదు. నా పార్లమెంట్ సంబంధించి నేను ప్రతిపక్ష సభ్యుడైనా సరే ఎల్బీనగర్ మల్కాపూర్ 600 కోట్లు కానివ్వండి, గౌరెల్లి భద్రాచలం 3000 కోట్లతో ఇవాళ పనులు నడుస్తున్నాయి. నిర్లక్ష్యం మూలంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో నేషనల్ హైవేస్గా మారవాలని, స్టేట్ హైవేస్ నేషనల్ హైవేగా మారవాలని చెప్పి 1 మంత్ బ్యాంక్ నేను మంత్రి గారితో రివ్యూ పెట్టడం జరిగింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మరొక గంటన్నర సేపు రివ్యూ చేస్తూ ముఖ్యంగా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ దాదాపు 62 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్. ఎందుకంటే అది రిజర్వ్ ఫారెస్టు, అక్కడ ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఛత్రపతి శివాజీ గారు కూడా అక్కడ సందర్శన చాలాసార్లు వచ్చిపోవడం జరిగింది. దాని గురించి చెప్తే దాన్ని కూడా స్పందించి ఎమ్మడే రెయిన్ఫోర్స్ కాంక్రీట్తో ఏ విధంగా సర్వే చేయాలో దాదాపు 6-7 వేల కోట్ల రోడ్ అది. దాంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ రోడ్స్ కొన్ని మీకు అన్ని కూడా మీకు లిస్ట్ సబ్మిట్ చేద్దాం. అన్ని బై నేమ్ చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి అదొక 182 కిలోమీటర్ దాదాపు, అంటే అదొక 5,000 కోట్ల రూపాయల రోడ్డు. మరికల్, నారాయణపేట, రామసముద్రం 1, భువనగిరి, చిట్యాల నేషనల్ హైవే 65 కలుపుతూ అదొక రోడ్డు. అలాగే నల్గొండ నుంచి మల్లెపల్లి, దేవరకొండ, డిండి, అచ్చంపేట అది అప్ టు పుల్లూరు వరకు, మలంపూర్ బార్డర్ వరకు పోతుంది. ఈ 6 మిగిలిన 16 రోడ్లు మ్యాక్సిమం శాంక్షన్ చేస్తానని వారు సానుకూలంగా స్పందించడం. ఇంకా ఒక శుభవార్త ఏంటంటే అది కూడా మీకు కాపీ పంపిస్తాం. నల్గొండకు సంబంధించి, ఎందుకంటే గతంలో నల్గొండ నకరికల్ హైవే నుంచి టౌన్లోకి వెళ్ళి ఒక హైవే ఉండే, హైవే 565, అది టౌన్లోకి వెళ్ళి వెళ్తూ సాగర్ వరకు పోయే రోడ్డు టౌన్ మధ్యలోకి వెళ్ళిపోతే రోడ్ బెండింగ్లో చాలా టౌన్ మొత్తం కూడా అది ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం, చాలా షాప్స్ రెసిడెన్షియల్ పోతాయని చెప్పి నేను ఫస్ట్ నేను మినిస్టర్ అయినప్పుడు గడ్కరీ గారిని కలిసినప్పుడు స్పందించడం, మొదటి విజిట్లోనే వాళ్ళు తప్పకుండా సర్వే చేయించి చేస్తానని చెప్పి నిన్న ఉదయం మేము పోకముందే నల్గొండ బైపాస్ రోడ్డు 700 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ కేంద్ర మంత్రి గడ్కరీ గారికి ప్రత్యేకంగా నల్గొండ పట్టణ ప్రజల తరఫున, నల్గొండ కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున, నా తరఫున ముఖ్యంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా అదెంతో అసలు ఊహించలే. మేము 1 monthలోనే శాంక్షన్ కావడం, వారం రోజుల్లోనే టెండర్స్ కూడా పిలుస్తున్నారు. ఒక నల్గొండ చుట్టూ ఒక హైదరాబాద్కి ఏ విధంగా ఓఆర్ఆర్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిందో ఆ విధంగా టౌన్లోకి వెళ్ళి సాగర్ రోడ్ పోయే రోడ్డు కానీ, మల్లెపల్లి పోయే రోడ్డు కానీ, అద్దంకి పట్టు పోయే రోడ్డు కూడా టౌన్లో ఎంటర్ కాకుండా, యాక్సిడెంట్ కాకుండా ఆ రోడ్డు మంజూరు చేయడం. ఈ వారం రోజుల్లోనే ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మొదలు పెడుతున్నాం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు అందరికంటే చెప్పవలసిన విషయం ఏంటంటే ఇవాళ గతంలో నార్థన్ కారిడార్, సౌత్ కారిడార్గా త్రిబుల్-ఆర్ రోడ్డు అనౌన్స్ చేసి 4 సంవత్సరాలైంది కేంద్ర ప్రభుత్వం. పోయిన చేతగాని అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం, అందులో ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఉన్నా ఆయనకు పూజలు పునస్కారాలు చేస్తానికి తప్ప ఆ మంత్రికి ఏం అవగాహన లేని మంత్రులను పెట్టుకొని వారు మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్కు 50%తో పాటు టోటల్ ఎక్స్పెండిచర్ పెట్టుకొని మనకు ఓఆర్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా నిర్మించి ఒక హైదరాబాద్ సిటీని గేమ్ చేంజర్గా మార్చాడు. అప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ వచ్చినాక హైదరాబాద్ అభివృద్ధి అయింది. ఆ ఓఆర్ఆర్ ఇమ్మడే మనం ఎయిర్పోర్ట్ కట్టడంతో ఎన్నో ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట డెవలప్మెంట్ కానీ, ఈరోజు హై రైజ్ బిల్డింగ్స్ కానీ వచ్చిందంటే అదొక గేమ్ చేంజర్గా ఓఆర్ఆర్ ఉండే ఆ రోజు. ఈరోజు మరొక సూపర్ గేమ్ చేంజర్గా
త్రిబుల్ ఆర్ రోడ్డు మా ముఖ్యమంత్రి గారి బాగా ఆయన ఏ విధంగా మూసీ మీద ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా మూసీ గురించి మాట్లాడలేదు. మూసీ అనేది ఏంటంటే వికారాబాద్ తెలంగాణలో పుట్టి తెలంగాణ నేరేడు జిల్లాలో కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ రివర్ ఒక మూసీనే. అది ఆ కాలంలో నిజాం కాలంలో 1,50,000 ఎకరాలకు సాగునీటితో పాటు అన్ని గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టు. అలాంటిది వాళ్ళు ఎట్లా మారిపోయిందంటే డ్రైనేజ్తోని ఫార్మాసిటికల్ కంపెనీలు ఇండస్ట్రీస్ వదిలిపెట్టి లక్షలాది మంది ఇలా ఆరోగ్యాలు నశించిపోయినాయి. నల్గొండ భువనగిరి లాంటి ప్రాంతాల్లో లంగ్స్ రకరకాల ఉస్మానియా యూనివర్సిటీ సైంటిస్టులు చెప్పినవి మా దగ్గర ఉన్నాయి. మీకు అన్నీ కూడా డిపోట్ ఎన్ని రకాల జబ్బులు వస్తాయో. అలాంటి ముస్లిం మీద మా ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన తొలి రోజుకెళ్ళి పట్టుకొని ఇలా దాని మీద ఒక కార్యాచరణ తీసుకుంటూ త్వరలోనే దాన్ని ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదలతో చేస్తున్నందుకు నిజంగా తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇలా సబర్మతిని ఏ విధంగా చేసుకున్నారు. దాంతోపాటు మన నమామి గంగా పేరు మీద 40,000 కోట్లతో మోడీ గారు చేసుకున్నారు. ఈ పొల్యూటెడ్ వాటర్ని క్లీన్ వాటర్గా మూసీని ఒక బ్యూటిఫికేషన్ ఒక టూరిజం పాయింట్గా చేయాలని ఏ విధంగా పెట్టుకుంటూ నేను కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర గవర్నమెంట్ సహకారంతో వారితో సత్సమాలుంటూ వచ్చే 3 సంవత్సరాల్లో ఈ త్రిబుల్ ఆర్ని కంప్లీట్ చేయాలని నేను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. అందుకనే నేను సదరన్ పార్ట్ కూడా కొత్త నెంబర్ ఇస్తానికి ఆదేశాలు ఇచ్చాడు. ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఇప్పటికే 50% మేము 3D నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన కొత్త నెంబర్ రాగానే చౌటుప్పల్ ఈ ప్రాంతానికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇంకా హర్షించదగ్గ విషయం ఏంటంటే యూటిలిటీ ఛార్జెస్ అని లెటర్ ఉన్నది, మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి ఆఫీస్ వాళ్ళ డిపార్ట్మెంట్కి వెళ్ళి 300 కోట్లు 200 కోట్లు ఎంత అవుతుందో అది మీరు పే చేయాలంటే ఒక దుర్మార్గుడు అవినీతి పరుడైన ఆంధ్ర క్యాడర్ చెందిన అవినీతి అధికారి సోమేష్ కుమార్ గారు పెట్టుకుంటే ఆ పిచ్చి అధికారి నేను మేము గట్టము అని చెప్పేసరికి అప్పుడున్న నేషనల్ హైవే చైర్మన్ ఈ ప్రాజెక్టు మేము ఇయ్యం సదరన్ పార్ట్ అని చెప్పి ఓ లేఖ రాశాను. ఆ లేఖ కాపీ మీకు తీసుకొని వీళ్ళకి ఇవ్వండి తీసుకుని. నేను మొదటిసారి రివ్యూ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇట్లా జరిగిందని చెప్తే మనం పే చేద్దామని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి లెటర్ రాపించారు. శాంతి కుమార్ గారు చెప్పగానే సీఎం గారు ఆదేశాలు ఇవ్వగానే నేను రాగానే మినిస్టర్లు రివ్యూ చేసి వచ్చిన తర్వాత చెప్పిన ముఖ్యమంత్రి వేసి మనం కట్టేద్దామని చెప్పాడు. అది కూడా నిన్న మేము అడిగితే రిక్వెస్ట్ చేస్తే అది మీరు అవసరం లేదు, యూటిలిటీ ఛార్జ్ మీరు అవసరం లేదు, మేమేం భరిస్తామని చెప్పి వెంటనే గడ్కరీ గారు కింద ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు చాలామంది, వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ల్యాండ్ ఎక్వేషన్ సదరన్ పార్ట్ నార్థన్ పార్ట్ టోటల్గా త్రిబుల్ ఆర్కి సంబంధించిన రీజనల్ లింక్ రోడ్ అది వస్తే ఇవాళ హైదరాబాద్ తెలంగాణ 50% కవర్ అవుతుంది ఈ రీజనల్ లింక్ రోడ్తో. మీరు అనుకున్నట్టు హైదరాబాద్ తెలంగాణ రూపురాకలే మారిపోతాయి. ఆ త్రిబుల్ ఆర్ ఎమ్మడి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, కొన్ని దగ్గర ఫార్మాసిటీ కానీ, కొన్ని దగ్గర ఐటీ పార్క్స్ కానీ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం, మళ్ళీ ఈ రింగ్ రోడ్కు ప్యారలల్గా రోడ్ వేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న దాని చుట్టూ రైల్ రోడ్డుని రైల్వే కనెక్షన్ రింగ్ రోడ్ లాగా రైల్వే ప్రాజెక్టు కూడా ఆమోదిస్తానని చెప్పిండ్రు. దాన్ని టార్గెట్గా పెట్టి రేపటికెళ్ళి కార్యాచరణ చేస్తున్నాం. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గడ్కరీ గారికి నిన్న సీఎం గారు నేను పోయిన సందర్భంగా వారు స్పందించిన సూచించిన తర్వాత మనం ఎంత కోల్పోయామో అర్థమైపోయింది. వెంటనే వారు స్పందించి ఎక్కడికెక్కడ ఆదేశాలు ఇచ్చి నల్గొండ లాంటి చిన్న సిటీకి కూడా 700 కోట్ల ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చిందంటే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పటికీ దాదాపు అదే పోయింటారు మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికీ ఆ రీజనల్ రింగ్ రోడ్ అయిపోతుంది. ఈ చేతగాని ప్రభుత్వం 10 ఏళ్ల తెలంగాణ నాశనం చేసి కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధులు, కేంద్రం నిధులైనా రాష్ట్ర నిధులైనా ఇది ప్రజల పన్నులు, ప్రజలు కట్టిన ట్యాక్సులు, ఆ డబ్బులు తెచ్చుకోవడానికి ఆయుష్మాన్ భారత్ వద్దంటాడు, కేంద్రం నిధులు వద్దంటాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి మొత్తం మోడీ బోడీ అనుకుంటే తిట్టుకుంటారు, తిట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు, గల్లీలకు వచ్చి తిట్టుకుంటారు.
ఢిల్లీలో మళ్ళీ స్నేహం చేస్తారు. ఇవాళ పెద్ద మనిషి అంటున్నాడు కేంద్ర మంత్రి టూరిజం మనిషి కిషన్ రెడ్డి. ఎంత ఇన్సల్ట్ అంటే నాకు, ఆయన కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ క్యాబినెట్గా ఎలివేట్ అయ్యి ఫస్ట్ 2 years ఆయన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ ఉండే. స్టేట్ మినిస్టర్కు ఏం పవర్స్ ఉండవు, అది హోమ్ కాబట్టి దగ్గర ఫండ్స్ ఉండవు. నేను ఎంపీగా ఎంతో ఆశతోని, ఆయన పుట్టింది ఇబ్రాహీంపట్నం ఏరియా, నేను ఇబ్రాహీంపట్నం నా భువనగిరి పార్లమెంట్, సరే 15 సంవత్సరాలు అసెంబ్లీలో నా కొలీగ్, నమ్మకంతో పోయి ఒక 500 కోట్లు ముందుగా 200 కోట్లు భువనగిరి కిలా మీద రోప్వే వేసుకుందాం. భువనగిరి అంటే రావినారాయణ రెడ్డి లాంటి ఈరోజు భూదాన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆ రోజు స్వాతంత్ర సమరం ఆయన పుట్టిన గడ్డది. ఆ భువనగిరి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఒక గుట్ట కాదు, అది సింగిల్ స్టోన్, అది రాక్ స్టోన్. అది దాని మీద ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసి ఎంతోమంది ఎవరెస్ట్ శిఖరాలకు ఎక్కింది. పైన రాణి రుద్రమాదేవి ఉన్నది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, చాలామంది ఎక్కలేక పోలేకపోతారు. దానికి కేబుల్ కార్కు 200 కోట్లు అయ్యవయా. కేసీఆర్ గారు 50 కోట్లు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి టెండర్ పెట్టి క్యాన్సిల్ చేసిండ్రు. హైదరాబాద్ దగ్గర ఓ టూరిజం పాయింట్తో పాటు భువనగిరి యాదగిరిగుట్టకు పోయి భక్తులు చాలా మంది 1000 మంది పోతారని చెప్తే 4 ఏళ్ళు ఆయన దగ్గర 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని సొంత తెలంగాణకు 200 కోట్లు తెచ్చుకోలేని కిషన్ రెడ్డి ఆయన నిన్న పార్టీ మీటింగ్లో ఏదో ప్రచార బేరీ అంట, ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని. మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పది. మీరు వేరే రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాలు కూలగొడుతుండొచ్చు, కానీ తెలంగాణలో ఇది పోరాటాల గడ్డ. ఇది సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నాము. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసినా నీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాం. నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి త్వరలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనుగడ సాగింది, తెలంగాణ గవర్నమెంట్ ఉండదు అంటే పడగొడతాం అన్నట్టు మాట్లాడుతున్నా ఆయన. మీరు చూసిన పేపర్లో వేయాలి ఆ మాటలు సరికాదు. అది ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు. పిచ్చి మాటలు కాబట్టి ఏందది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దాం ఎవరైనా సీటు గెలుస్తారో. కేంద్ర మంత్రిగా భువనగిరికి పోయి నీ దగ్గర 3 గంటలు కూర్చుంటే 200 కోట్లు తేలేరు. ఏం చేసినావు తెలంగాణకు కేంద్ర మంత్రిగా? క్యాబినెట్ మినిస్టర్, ఆర్కియాలజీ, టూరిజం, నార్థన్ స్టేట్కి ఇన్ఛార్జు, ఇంత విన్నావు. కనీసం మూసి కోసం నీ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆయన విన్నాడు. 4 సార్లు మాట్లాడినా. అర్బన్ డెవలప్మెంట్ కానీ మీరు ఏదో పోర్టుఫోలియో స్పెషల్ ఫండ్స్ ఇవ్వండి. నీ సికింద్రాబాద్ డ్రైనేజ్ కూడా వచ్చి మూసీలో కలిస్తే అంత వచ్చి మా నల్గొండ జిల్లా ప్రజలే కాదు, గ్రౌండ్ వాటర్తో ఇప్పటికీ ఫ్లోరైడ్తో పాటు దీంతో నాశనం అయిపోతుందని చెప్తే ఒక్క పైసా తీసుకురాలే. 5 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్, ఆపోజిషన్ ఎంపీగా ఉండి గడ్కరీతో 3000 కోట్లు తీసుకొచ్చుకున్నా. అది జూమ్ యాప్లో నా పక్క కిషన్ రెడ్డి కూర్చుంటే యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి రిక్వెస్టెడ్ ఐఎమ్ శాంక్షనింగ్ ఇన్ దిస్ యాన్యువల్ బడ్జెట్ అని చెప్పి ఎల్వీనాడ్ టు మల్కాపూర్ ఇవాళ సూపర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర పడుతుంది రామోజీ ఫిలిం సిటీ మీదకి వెళ్ళి. ఆయన ఏం తెచ్చుకొని చెప్పాలి సికింద్రాబాద్ కానీ తెలంగాణ కానీ? ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు మనుగడ ఇలాంటి పిచ్చి మాటలు బంద్ చేయాలి కిషన్ రెడ్డి. మీ అలా చూడు ఇవాళ గడ్కరీ గారి దగ్గర ఇవన్నీ వర్క్తే కాదు, ఇంకా కూడా రాబో కాలంలో 3 ఏళ్లలో 4 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో హైదరాబాద్లో నేషనల్ పరంగా రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి డెవలప్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ఈరోజు పత్రికల్లో కూడా నిన్న మేము చెప్పిన విషయాలు, ఆ రోడ్లు కూడా మళ్ళొకసారి మీకు ఇస్తాం. ఇవన్నీ కూడా ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి ఢిల్లీకి వెళ్ళి నేను మా ఆఫీసర్స్ పరిచయం చేసుకుంటూ ఈ రోడ్స్ అన్నీ కూడా స్టేట్ అవసరం అంటే ప్రధానమంత్రి గారు కూడా కలవాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త హైవే నెంబర్స్ కావాలంటే ప్రైమ్ మినిస్టర్ గారు అప్రూవ్ చేయాలి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కూడా సీఎం గారు కోరుతానని చెప్పడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని వారికి కూడా కలవడం జరుగుతున్నది. ఏదేమున్నా సరే తెలంగాణలో 5 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళకెళ్ళి రోడ్ల విషయమే మర్చిపోయారు. కాళేశ్వరం, పాలమూరు అనుకుంటా 1,00,000 కోట్లు అప్పు చేస్తే 1 ఎకరానికి నీళ్ళు రాలేదు.
అన్ని కూలిపోయే స్టేజ్లో కూలిపోయినాయి దాదాపు. అందుకనే నిన్నటి మా గడ్కరీ గారితో మీటింగ్ సక్సెస్ఫుల్ అయినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందంటున్నాడు సార్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కాదు, ముఖ్యమంత్రి మోడీ గారు అన్న స్పీచ్లో ఒకసారి నీకు వాట్సాప్లో వినిపించమంటావా? ఇప్పుడు ये क्या पूरा देश में ब्लैक मनी पूरा विदेशों में प्राइम मिनिस्टर बनते ही आके हर एक गरीब अकाउंट में 15 लाख डालूंगा, हर एक एवरी ईयर 2 करोड़ गवर्नमेंट एम्प्लॉयमेंट गवर्नमेंट యూత్ కు ఎంప్లాయ్మెంట్ దేనికే వాదా కరు. ఈ రెండు చాలు అంటే 10 ఏళ్ళ 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది. 20 కోట్ల మంది ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళ ప్లానింగ్ లేకనో కరోనాతోనో దేనితోనో ఏమైనా ఫ్రీగా బియ్యం ఇచ్చి ఇంకేదో నిన్న ఏదో స్కీమ్ అని తిరుగుతున్న వాళ్ళది ఉజ్వల అని చెప్పి గ్యాస్ సిలిండర్ అని చెప్పి 500 ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 1200 గ్యాస్ సిలిండర్ చేసిండు. బ్లాక్ మనీ తీసుకురాలే, అకౌంట్లో పైసలు వేయలే. పేదవాడిని మాత్రం అకౌంట్లు ఖాళీ చేసి పేదవాడిని పొట్టన కొట్టిండు. పేదవాడు మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుకుని తీసుకొస్తే మా ప్రభుత్వంలో ఉపాధి హామీ లాంటి ప్రభుత్వం పెట్టి పేదవాడికి 2 పూటలు ఇప్పటికీ అన్నం పెడుతున్నాం. ఆయన కూడా కంటిన్యూ చేయలేక తప్పదు. ఆ పథకాన్ని ఎత్తేస్తే ప్రభుత్వం పేదలందరూ రివోల్ట్ అవుతారు. ఇవాళ ఎంఎస్పీ కావాలని చెప్పి పోయిన సంవత్సరం రైతులు 1 సంవత్సరం పాటు రోడ్ల మీద కూర్చుని ధర్నా చేసి 100 మంది చనిపోయిండ్రు. మళ్ళా ఉద్యమం లేచిండు. దాని గురించి మాట్లాడమని చెప్పాలి కిషన్ రెడ్డిని. తెలంగాణ 2 హామీలు ఇచ్చినాం. ఈ త్వరలో 3-4 రోజులలో మిగిలిన 2 హామీలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు సరైన సమయంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి మన అసెంబ్లీలో చెప్పిండ్రు. 6 హామీలే కాదు, అసలు మూసీ గురించి ఎవరైనా మాట్లాడినా మా ముఖ్యమంత్రి తప్ప. అసలు RRR గురించి పోయిన R&B మినిస్టర్ కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇంత మాట్లాడే మనవాళ్ళు. ఒక కొత్త ప్రాజెక్ట్ రాలే, ఒక కొత్త ఐటీ కంపెనీ రాలే. ఒక టీ హబ్ కట్టిండు, 170 కోట్ల కేబుల్ బ్రిడ్జ్ కట్టి మొత్తం చేసిన అన్నాడు. 6 లక్షల కోట్లు అప్పు చేసిన 20,000 కోట్లు పెడితే ఇవాళ మూసీని మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్గా చేయొచ్చు. సింగపూర్లో ఇవాళ డ్రైనేజ్ వాటర్నే మళ్ళీ రీఫిల్ మళ్ళీ ఇది చేపి సైక్లింగ్ చేసి మంచినీళ్ళలాగా తాగుతున్నారు సింగపూర్లో. ఆ టెక్నాలజీ ఉన్నది. మీరు చూసిండ్రు ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మూసీ మీదనే. ఎందుకంటే దాని గురించి ఇంటెలెక్చువల్స్ మీద అందరూ ఏం చెప్తున్నారంటే అసలు ఏంది ఇది, ఎస్టీపీ లేకుండా సిటీలో కొత్త కొత్త కాలనీలు వచ్చి డైరెక్ట్ అలా వదిలిపెడుతున్నారు. ఆ డ్రైనేజ్ కిందికి పోతుంది, గ్రౌండ్లో పోతున్నది. జీడిమెట్ల, నాచారం, బయట ఉన్న ఇండస్ట్రియల్స్ అన్నీ కూడా వేస్టేజ్ అన్నీ వదిలిపెడుతున్నారు. పోచంపల్లి, పిల్లాయిపల్లి, మా దగ్గర కుంట్లూరు, ఇదంతా ఏరియా మీరు పోతే ఒక రోజు ఉండలేదు మీరు. దాన్ని 2-3 నెలల్లో వర్క్సే స్టార్ట్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం. ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? నమామి గంగాయమని చేసుకుంటావు నువ్వు. 40,000 కోట్లు పెట్టి గంగాని క్లియర్ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి కిషన్ రెడ్డి గారు, మోడీ గారు మూసీ గురించి మాట్లాడరు? మేము ఏ బ్యాంకుల దగ్గరైనా ఎక్కడికైనా అప్రోచ్ అయ్యి ఈ మూసీ క్లీనింగ్ చేసే కార్యక్రమం కానీ, RRR రోడ్డు కానీ, ఇంకా నేషనల్ హైవేని స్టేట్ హైవే నేషనల్ హైవేగా మార్చుకుంటూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. ఎవరు విమర్శలు పట్టించుకునే అవసరం లేదు. 70 రోజులు 80 రోజులకే మోడీగా మన కిషన్ రెడ్డి గారు బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు అని ఏదో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి మాట్లాడేది కాదు. 12 దాదాపు 10 సంవత్సరాల అధికార పార్టీ బీఆర్ఎస్ కేసులకి వెళ్ళి తప్పించుకోండి, మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడుకొని ఈరోజు మన పొత్తుల కోసం నిన్న టీవీలలో వస్తుంది. ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతుంది? కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు కదా ఆయనకు. మాకు ఆయనకైతే మా పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు. అంటే బీజేపీతో లోపాయికార ఒప్పందం, ఓపెన్ అలయన్సా, అండర్స్టాండింగ్. ఇక్కడ ఈ క్యాబినెట్లో మేము వీక్ పెడతాం, ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీలో ఉన్న పెద్దలే కొందరు ఢిల్లీలో నాకు పరిచయం ఉందని చెప్పిండు. అంతేందుకు మోడీ గారు ఇక్కడ హైదరాబాద్ కూర్చొని బహిరంగ సభలు ఏం చెప్పిండు? కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు, నేను అన్ని చేసిన తెలంగాణకు, నా కొడుకుని పంపిస్తాను నీ దగ్గరికి, నువ్వు ఆశీర్వదించు అన్నావు. ఒక దేశ ప్రధాని స్వయంగా నీ ఆశీర్వాదం కావాలి నా కొడుకుని అంటే వాడు శత్రువు దగ్గర పోయి ఆశీర్వాదం కోరుతారా? యుద్ధం చేస్తారు.
అయిపోయాయి అన్నీ అలయన్స్ అయిపోయింది. పార్లమెంట్ కూడా అలయన్సే పోతుంది. వాళ్ళిద్దరు కాదు ఇంకో పార్టీలో ఉండి తెచ్చుకోమని చెప్పండి, 12 సీట్ల పైన మేము గెలవబోతున్నాం. సార్ మీ నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ నుంచి నీటి యాత్ర చేస్తా ఉంటారు టీఆర్ఎస్ పార్టీ. భారీ బహిరంగ సభ కూడా వచ్చిందని పెడతా ఉంటున్నారు. అంటే కృష్ణా జిల్లా విషయంలో మీరు అవగాహన రాయడంతో కేఆర్ఎంకి అప్పగించారని చెప్పేసి ఆల్రెడీ మీరు అసెంబ్లీ తీర్మానం చేసినప్పటికీ కూడా వాళ్ళకి నమ్మకం లేదట. వాళ్ళు బీఆర్ఎస్ పోయింది అయిపోయిందని బీఆర్ఎస్గా మార్చుకోండు. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది. ఆ పార్టీ ఉంటుందో పోతుందో తెలియదు. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ గారు పెద్ద పొంగనాలు కొట్టి పెద్ద మొత్తం నాదే నేను డెవలప్ చేసిన అని హరీష్ని డమ్మీ చేసిండు. ఈ కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయేసరికి హరీష్ని ముందు పెట్టిండు, ఆయన పోయి వెనక బెంచ్లో కూర్చుండు. పోయిన స్టేషన్ చూడండి ముందు బెంచ్లో కూర్చున్నాడు వాళ్ళ ఆయన సీట్ల కేటీఆర్. ఈసారి ఇంకో కనవలేదు అసెంబ్లీలో. అసలు ఆ కేఆర్ఎంఈ అంటే తెలియదు, కృష్ణ అంటే తెలియదు, మేడిగడ్డ అంటే తెలియదు, హరీష్ రావుకి తెలియదు, కేటీఆర్కి తెలియదు. అప్పుడు హరీష్ రావు ఏంది పేరుకి ఇరిగేషన్ మినిస్టర్. ఎందుకంటే నమ్మకమైన మనిషి ఉండాలి. ఎందుకంటే కలెక్షన్ చేసేటప్పుడు జాగ్రత్త రావాలి. 1000 కోట్ల ఒకటి కాదు 2 కాదు. వాళ్ళు నేను మన అసెంబ్లీలో చెప్పినా, నల్గొండలో చెప్పినా, రేపు ఎల్లుండి నల్గొండ పోయిన చెప్పిన 2015-16లో 299 511కు సంతకం పెట్టొచ్చు ఎస్కేప్ చేసి ఇరిగేషన్ సెక్రటరీ ఉండి తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యిండు, తర్వాత అడ్వైజర్గా పెట్టుకున్నాడు. ఆ పేపర్లు ఉన్నాయి. ఇప్పటి సంగతి అవసరం లేదు. అప్పుడు నువ్వు ఎందుకు సంతకం పెట్టినావు? నీ రేషియో ప్రకారం నీకు ఎంత రావాలి వాటా? కృష్ణా బేసిన్ ఏరియా 68% మనకున్న తెలంగాణలో. 67 మనకు రావాలి, 33 వాళ్ళకి పోవాలి. అలాంటిది 33 నువ్వు తీసుకొని 67 వాళ్ళకి ఇస్తట్టు నువ్వు సంతకం పెట్టిన ఎస్కేప్ చేసి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు. అసెంబ్లీలో మన వాళ్ళు వాళ్ళకి మాట్లాడక హరీష్ రావుకు మోరు లేక ఏదో మాట్లాడాడు ఆయన. సంతకం పెడితే మళ్ళీ బడ్జెట్లో 200 కోట్లు ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు, ఇరిగేషన్ మినిస్టరు ఏమైనా డబ్బులు ఏమైనా మిగిలిపోయిన తీసుకుందామని శాఖ దగ్గర పెట్టుకొని ఈయన మూవ్మెంట్ చేస్తే ఫైనాన్స్లో కేఆర్ఎంబి జిఆర్ఎంబి గోదావరి బోర్డుకు కృష్ణా బోర్డుకు మెయింటెనెన్స్ కోసం 200 కోట్లు పెడుతుంది. తిరిగి 200 కోట్లు ఈ ప్రాజెక్టుల మీద మెయింటెనెన్స్ చాలదు అయ్యా అప్పచెప్పినట్టు. అందుకనే దీంట్లో ప్రెస్ వాళ్ళు కూడా మీరు అంతా కూడా అనాలిసిస్ చేసుకొని రాయండి. ఇవాళ మంచినీళ్ళు లేకపోతే నల్గొండల పొద్దున్నే మా పిఏతో ఇప్పుడే మాట్లాడి బోర్లన్నీ ఇప్పియండి సార్ ఊళ్ళో. కనీసం పంటలు వ్యవసాయం గురించి మర్చిపోయినాం. ఇక మేము పోయి చూపించాం. సాగర్లో నీళ్ళు లేవు, శ్రీశైలం నీళ్ళు లేవు, బురదగారి నుంచి జగన్ గారు తీసుకుపోయినారు. ఇక లాభం లేదు. కనీసం మాకు తాగుతానికి నీళ్ళు లేవు, తాగుతానికి నీళ్ళు లేదు, మాకు ఆ బోర్లు అయిపోయామంటే మిషన్లు అవి చేసుకుంటానికి మిషన్లు ఎక్కడ తీసుకొస్తూ వాళ్ళు ఇస్తారని బోర్ మిషన్ల కోసం తిరుగుతున్నాం. ఆయన అసలు ఎందుకు ఇరిగేషన్ మినిస్టర్గా ఇంత పొడుగు హరీష్ రావు ఉన్నాడు కదా. ఎప్పుడన్నా ఎగ్జాంపుల్ మా నల్గొండకు 30 టీఎంసీ అలాట్మెంటు ఎస్ఎల్బిసి టన్నల్ బుద్ధున్న గారిది ఎవడన్నా సరే అలాట్మెంట్ ఉన్నది, సొరంగం అయిపోయింది, ఇంకా 20 కిలోమీటర్లు మిగిలింది. ఆడిట్స్ రెండు ఒక సైడ్కి వెళ్ళి ఒక సైడ్కి వెళ్ళి మధ్య 2009లో మా గవర్నమెంట్లో మొదలుపెట్టి 25 కిలోమీటర్లు పూర్తి చేసినాం. వర్షాలు 2009 అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్ మహబూబ్నగర్గా ఉన్న వర్షాలు బాగా వస్తే శ్రీశైలం ఉన్న మిషన్ అంతా మునిగిపోయి మొత్తం రిప్లేస్మెంట్ అయితే అవతల మిషన్ ఒక 1.5 year పట్టింది. అమెరికా నుంచి రావాలి పాడు. ఆ తర్వాత తీసుకొచ్చిన తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ వెలిగొండలో జగన్ 18 కిలోమీటర్ల లెక్క 2 టనల్స్ వెలిగొండ టనల్స్. అది రిజర్వ్ ఫారెస్టే వెలిగొండది. మధ్యలో ఆడిటర్స్ కొనిపెట్టి మొత్తం ఒక ఆడిటర్స్ కాకుండా పూర్తి చేసి రెడీగా ఉంది. కింద కెనాల్స్ కాక 36 కిలోమీటర్లు 3 ఏళ్ళు కంప్లీట్ చేసింది జగన్. ఇవాళ ఈ 15 కిలోమీటర్ 9.5 కిలోమీటర్ ఏమో చేసిండు 10 ఏళ్ళ. ఆ 30 టీఎంసీ వస్తే ఈయన మొత్తం వాడుకుంది 10 ఏళ్ళలో 200 టీఎంసీ వాడుకోవాలి. ఇప్పుడు ఏ సంవత్సరం కూడా ఆ టనల్ సొరంగం మాకు అలాటెడ్ వాటర్ కదా. అందుకనే నల్గొండ జిల్లాల 11 సీట్లు 50,000 పైన మెజార్టీతో గెలిచినాం. ఒక సీటు మా పొరపాటు, మాకు ప్రచారానికి టైం లేక ఒక సీటు ఓడిపోయాను. లేకపోతే అక్కడ కూడా 60-70,000 మెజార్టీ వచ్చే సీట్ అది సూర్యాపేట. అంటే నల్గొండ మోసం చేసినందుకే ఓడగొట్టింది. నల్గొండకు మంచి చేస్తే అంత ఘోరంగా ఎందుకు ఓడిపోతుంది? నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం
ఏదైతే నీళ్లలో ప్రాజెక్టులలో దక్షిణ తెలంగాణను ఘోరంగా ఓడగొడితే 11 వచ్చినాయి, 12 మాకు నల్గొండలో, మహబూబ్నగర్లో 14, 12 వచ్చినాయి, ఖమ్మంలో 10కి 9 వచ్చినాయి. 9, 11 ఎంత 20 + 12 32 సీట్లు ఆనే వచ్చింది. మాకు వచ్చింది మొత్తం 64 సీట్లు. రాష్ట్రం మొత్తం 9 జిల్లాలలో 32 వస్తాయి. ఈ 3 జిల్లాలు 32 వస్తాయి. దక్షిణ తెలంగాణ ముంచినందుకే కదా ఆ రిజల్ట్. బుద్ధి లేకుండా ఏమైనా మాట్లాడకుండా క్షమాపణలు కోరి ఏ ఒక్క పార్లమెంట్ గెలవరు, మెదక్ కూడా గెలవరు. అసలు కేసీఆర్ మెదక్లో గెలవని చెప్పి తర్వాత మాట్లాడమని చెప్పి. థ్యాంక్ యూ. ఒక సర్పంచ్ లేడు, మొత్తం సర్వనాశనం చేసిండు. నీ అందుకని పాపాలు బయట పార్టీ అసెంబ్లీకి గెలవని చెప్పి మనం ఒకటే మాట చెప్పింది.